హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శోభ, మీ శ్రీకాకుళం అమ్మాయి అండి. ఈరోజు అయితే నేను ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. అదేంటంటే మొన్న రీసెంట్గా కోల్కతాలో జరిగింది కదండి, రేపు మర్డర్. అండ్ ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. అసలు ఆమె చిన్నపిల్ల కాదు, అన్ఎడ్యుకేటెడ్ కాదు, ఏం తెలియని వాళ్ళు కాదు. ఒక డాక్టర్ అయి ఉండి తనకి ఇలా జరగడం చాలా అంటే చాలా బాధగా ఉందండి. దీన్ని బట్టి చూస్తే అసలు ఎక్కడ సేఫ్టీ ఉందో నాకు అర్థం కావట్లేదు. మన గర్ల్స్కి స్కూల్స్లో సేఫ్టీ లేకపోతే, ఇంటి దగ్గర సేఫ్టీ లేకపోతే, బయట రోడ్డు మీద సేఫ్టీ లేకపోతే, పబ్లిక్ ప్లేస్లో సేఫ్టీ లేకపోతే, ఒక హాస్పిటల్లో సేఫ్టీ లేకపోతే, ఒక టెంపుల్లో సేఫ్టీ లేకపోతే, ఎక్కడ సేఫ్టీ లేకపోతే మరి మన ఆడవాళ్ళని ఎక్కడ బతకాలండి? ఎక్కడ మనకి సేఫ్టీ ఉంటుంది మరి? ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి అమ్మ, చెల్లి, అక్క, వైపు ఇలా ప్రతి రిలేషన్లో ఏదో ఒక రిలేషన్లో అమ్మాయి ఉంటుంది కదా. కానీ ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. మనుషులు రోజు రోజుకి మృగం కన్నా దారుణంగా తయారవుతున్నారు. ఎందుకు ఇలా తయారవుతున్నారు అనే విషయం కూడా అర్థం కావట్లేదు. మనందరం మనుషులమే కదండి. అది ఆడవాళ్ళు అవని, మగవాళ్ళు అవని, ఎవరమైనా మనుషులమే. అందరికీ పెయిన్ ఉంటుంది, అందరికీ జీవితం ఉంటుంది, అందరికీ ప్రాణం ఉంటుంది కదా. అందరం దానికోసమే బతుకుతున్నాం కదా. కానీ ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అసలు నాకు ఆ విషయం అయితే అర్థం కావట్లేదు. ఎన్ని కేసులు అంటే రోజు ఇదే, ఏదో ఒక రోజు ఏదో ఒక కేసు. 5 months అంటే అసలు 5 months అమ్మాయిల మీద రేప్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. చిన్నపిల్లలు ఇయర్స్లో వదలట్లేదు, మంత్స్లో వదలట్లేదు, ముసలి వాళ్ళని వదలట్లేదు, ఎవరిని వదలట్లేదు. వాళ్ళు మనుషులా లేకపోతే అడవి నుంచి ఏమైనా కొత్త మృగాలు ఏమైనా దిగుతున్నాయో అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం రీసెంట్గా జరిగింది డాక్టర్ మోనిత. అసలు డాక్టర్ వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని పుట్టినప్పటి నుంచి పెంచి అంత చదివించి అంత స్థాయికి తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడి ఉంటారు, ఆ అమ్మాయి ఎంత కష్టపడి ఉంటుంది కదా. సడన్గా ఇలా చేసి ఒక లైఫ్ని చాలా అంటే చాలా దారుణంగా చంపేసి ఎంత పెయిన్ఫుల్, ఎంత బాధ అనుభవించి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతూ ఉంటారు ఇలా జరిగిందంటే. ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా చనిపోయారంటే ఒక రకం, కానీ ఈ విధంగా చనిపోయారంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ పేరెంట్స్ ఎంత బాధపడతారో చెప్పండి బతుకున్నాను. తను ఒక డాక్టర్ అయి ఉండి, తను నైట్ షిఫ్ట్లో ఉండి అప్పటి వరకు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడం ఆవిడ తప్పు చేస్తున్నాను కదా చెప్పండి. నైట్ షిఫ్ట్ అంత దారుణంగా చేసి 30 hours డ్యూటీ చేసి తను రెస్ట్ తీసుకుంటుంటే తను ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఎంత దారుణంగా అంటే తన ఐస్, మౌత్, నెక్స్ట్ ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్, అంటే నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్ అది దానికి ఎముకుంటుంది కదండి, అది కూడా ఇరిగిపోయి, అండ్ లెగ్స్ 90 degrees యాంగిల్లో ఇరిచేసి అసలు ఎంత పెయిన్ఫుల్ చెప్పండి. ఎంత నరకం చూపించుంటారు. వాళ్ళు మనుషులేనా అనేది నాకు అర్థం కావట్లేదు. మనం ఒకటి ఆలోచిద్దాం. ఈ ఈ విషయం ఇదంతా జరుగుతుంది అంటే వాళ్ళు కూడా మనలో నుంచి ఒక్కరే వస్తున్నారు. ఈ వీడియో అందరము చూస్తాం కదా. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నాము, మనం కూడా ఇలాంటివి ఏమైనా చేస్తున్నామా అని ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి అంటే గర్ల్స్ అనే కాదు, మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. వాళ్ళకు కూడా మనతో పాటు జీవించే హక్కు ఉందని ఆలోచించండి ఒకసారి. అదేవిధంగా గవర్నమెంట్ విషయానికి వస్తే, గవర్నమెంట్ అసలు ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. వేరే దేశాల్లో ఇలా జరిగితే వెంటనే శిక్షలు పడుతున్నాయి, మన దేశంలో మాత్రం ఒక శిక్ష అంటూ లేదు దానికి. ఇంకా వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అమ్మాయికి రేప్ జరిగి మర్డర్ అటెంప్ట్ చేసి చంపేసి ఉంటే తనకి సూసైడ్ చేసుకుందని పేరెంట్స్ చెప్పారంటే అసలు ఆ కేసును బయటికి రాకుండా చేస్తున్నారనే కదా అర్థం. ఎందుకు ఇలా చేస్తున్నారు? తప్పని చూపించండి, న్యాయం చేయండి. ఒక అమ్మాయి, మనం పుట్టామంటే దానికి కారణం ఒక అమ్మాయి కదా. మన తల్లి ఒక అమ్మాయి, మన చెల్లి ఒక అమ్మాయి, మన భార్య ఒక అమ్మాయి. ఎందుకు అలా చేస్తున్నాం? మన ఇంట్లో వాళ్ళు ఎలానో వాళ్ళు కూడా అలానే కదా. ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మనందరం కలిసి దీనికి ఎలా అయినా న్యాయం జరిగేటట్టు చూడాలి, పోరాడాలి. మంచి అంటే వెంటనే అలాంటి వాళ్ళని శిక్షలు అమలు చేయాలి. గవర్నమెంట్ దీని మీద ఎప్పుడులా వదిలేయకుండా సీరియస్గా తీసుకొని ఈ కేసుకి న్యాయం జరిగేలా చూడాలి. మనందరం కోరుకుందాం న్యాయం జరగాలని, అదేవిధంగా పోరాడదాం. లేదు అంటే వెంటనే శిక్షలు పడలేదు అంటే దీన్ని ఇలాగే వదిలేస్తే ఎంతమందిని బలి చేస్తారు అంటే ఈ మృగాలు.
ఇలాగే మన ఆడవాళ్ళను బయట కూడా అడుగు పెట్టడానికి భయం వేసేటట్టు చేస్తున్నారు. సో మనందరం కలిసి దీనికి న్యాయం జరిగేటట్టు చూద్దాం. గవర్నమెంట్ వేడుకుందాం. దీనికి ఎలా అయినా మన ఇండియాలో కూడా శిక్షలు వెంటనే అమలు చేసి మనకు న్యాయం జరగాలని కోరుకుంటూ మీ శోభ.